బేసిక్గా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ దెన్ ద కండిషన్ వేర్ వీ హ్యావ్ టు గివ్ పిఆర్పీస్. పిఆర్పీస్ అనేవి అందరికీ పనిచేయవు యాక్చువల్లీ. దాని నుంచి ఏవో పెద్ద పెద్ద మార్పులు మనం పాడైపోయిన జాయింట్స్ మళ్ళీ రికవర్ అయిపోయి కొత్తగా అయిపోతాయి అని అనుకుంటూ కూడా ఒక భ్రమనే. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే పిఆర్పీస్ కొన్ని రీజన్స్కి వాడచ్చు మనం. ఏ రీజన్స్కి అంటే ఒక్కొక్కసారి మనం సర్జరీ వాళ్ళకి ఇండికేషన్ ఉండకపోవచ్చు. ఎందుకు? ఏజ్ వల్ల ఒకటి, ఒక్కొక్కసారి కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే కోమార్బిడిటీస్ అంటే వాళ్ళకు ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ వల్ల సర్జరీ చేయలేని అవకాశం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ పెయిన్ నుంచి ఉపశమనం కావాలి కదా. ఎవరికైనా పెయిన్ ఉండటం వల్ల వాళ్ళు బాధపడతారు. సో ఈ పిఆర్పీ ఇంజెక్షన్స్తో డెఫినెట్లీ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది పేషెంట్స్కి. సో దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే పిఆర్పీ యాక్చువల్లీ ఇండికేటెడ్ ఎట్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఓన్లీ. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్లోనే. వేరేస్ గ్రేడ్ 4లో గ్రేడ్ 4లో ఈ పిఆర్పీ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయవు. సో ఇక్కడ మనకి పర్టికులర్గా మనం ఈరోజు చేసే ఈ పర్టికులర్ నీ జాయింట్స్ డెఫినెట్లీ గ్రేడ్ 3 అండ్ బట్ ఈ హ్యాస్ సర్టెన్ రిజర్వేషన్స్ డ్యూ టు హెల్త్ రీజన్స్. సో కాబట్టి మనం ఒక అటెంప్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ ఆల్వేస్ ఈ పిఆర్పీస్ అనేవి ఎక్స్పెన్సివ్నే కాదు. దే ఆర్ వెరీ 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 చీప్. ఓకే, అది ఇన్ ద ఎండ్ మీ ఓన్ బ్లడ్ నుంచి మనం తీసి ప్రాసెస్ చేసేదే పిఆర్పీ. దాంతోపాటు ఒక విస్కో సప్లిమెంట్ అనేది ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేదు. ఓకే, దే హార్డ్లీ కాస్ట్ 7,000 to 8,000 రూపీస్. అండ్ దెన్ దాంతోపాటు విస్కో అంతే. సో ఇప్పుడు ప్రొసీజ్యూర్ చూపిస్తాను, హౌ సింపుల్ ఇట్ ఈస్. అండ్ దెన్ ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి మీకు ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ మెషిన్లు అవన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్, పెద్ద సెటప్ ఏం అక్కర్ల. ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. ఎందుకు? ఇది బయట ఎక్కడన్నా సింపుల్గా చేసేది థింక్ నీడ్లీ. సో ఆపరేషన్ థియేటర్లో చేసే ప్రొసీజ్యూర్ కాదు ఇది. డే మామూలుగా నేను రెగ్యులర్ ఓపీడీలో చేసి పంపిస్తున్నాను. సో అవన్నీ చూపించి జనరల్గా కాస్ట్ పెంచడం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నాము, అల్ట్రాసౌండ్ చేస్తున్నాము. అల్ట్రాసౌండ్ ఎందుకు నాకు అర్థమే కాదు. అల్ట్రాసౌండ్లో చూపిస్తారు కొన్నిసార్లు, చూడండి మీ జాయింట్ ముందు ఇట్లా ఉంది, తర్వాత ఇట్లా ఉందని. ఇవన్నీ నాట్ ప్రాక్టికల్. సో ఫస్ట్ ల్యాండ్ మార్క్స్ ఐడెంటిఫై చేసుకుంటాం. ల్యాండ్ మార్క్స్ ఐడెంటిఫై చేసి సార్ ఒక చిన్న ఇంజెక్షన్ 80% ఈ కాలుకే ఇస్తాను సార్, 20% మాత్రమే ఆ కాలుకి ఇద్దాం. ఓకే. సో వన్స్ యూ ఐడెంటిఫై ద ల్యాండ్ మార్క్స్, స్పిరిట్ ఎయిర్. Preparation of the surface is very very important. And then once it's prepared, సార్ మీకు లోపల భాగంలో నొప్పి కదా ఎక్కువ, ఓకే లోపల భాగం నుంచి ఇస్తాను నేను. సో వీ కెన్ గివ్ ఎయిదర్ వేస్. వన్ స్మాల్ ఇంజెక్షన్ సార్. ఆర్ యు ఓకే? ఓకే సార్. ఎక్స్ట్రా ఒకటి తెచ్చావా? సార్. లోకల్ అనెస్థీషియా ఇవ్వడం జరిగింది. ఇదే పిఆర్పి. దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని పిఆర్పీస్ వితౌట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఇవాళ ఇచ్చేది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న పిఆర్పి. దాంట్లో ఇది విస్కో సప్లిమెంట్. విస్కో అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ జెల్లీ. లూబ్రికేషన్ కోసం, జాయింట్ లూబ్రికేషన్ కోసం జెల్లీ. హైలూరోనిక్ యాసిడ్ అంటారు. న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళ మోకాళ్ళలోనూ ఈ హైలూరోనిక్ యాసిడ్ సంబంధించిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఆర్టిఫిషియల్గా మనం ఎక్కిస్తాం జరుగుతుంది అనమాట. సరే, యూర్ ఆల్ రైట్? ఓకే సార్. ఓకే సార్. ఈజ్ దేర్ ఎనీ డిస్కంఫర్ట్? లేదు సార్. లేదు సార్. So I am slowly injecting this jelly into the joint.
అయిపోయింది సార్. స్ట్రైట్ చేయాలా సార్? యా, స్ట్రైటన్ ఇవన్నీ. Any precautions to be taken after this? No precautions, Amma. You can go home, you can go for shopping, you can go anywhere. There is no Can walk. precaution. Yeah. సో బేసిక్గా ఆర్థరైటిస్లో తీసుకోవాల్సిన 2-3 జాగ్రత్తలు ఏంటి అని అంటే, మెయిన్ మెట్లు ఎక్కడం దిగటం చేయకూడదు, కింద కూర్చోవటం అనేది అవాయిడ్ చేయాలి. ఈ రెండు కూడా చాలా నీస్ పైన స్ట్రెయిన్ అవుతాయి. సో ఈ రెండు జాగ్రత్తగా అంటే చూసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్. నీస్ ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట. అండ్ డయట్, మంచి ఆహారం ఒకటి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సార్ ఇంకోటి ఏంటంటే సార్, అదే ఇది ఇంతకుముందు మీరు చెప్పినట్టు 10 minutes నిలబడితే నమ్మినెస్ వస్తుందని చెప్పిన సార్. ఈ కాల్కే సార్. ఈ కాల్కేనా సార్? సార్. ఒకసారి నడుము కూడా చెక్ చేద్దాం మనం. ఇది కూడా ఇచ్చేనా, కొంచెం మిగిలింది. ఓకే సార్.